తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా మన రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పెత్తనమే సాగుతోందా? తెలంగాణ ఆత్మగౌరవ నినాదం మంటగలిసిపోతోందా? మన దగ్గర సమర్థులైన కాంట్రాక్టర్లు ఉన్నా పాలకులు నిబంధనలు మార్చి మరీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారా? ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇదే ట్రెండ్ నడుస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోందనే అంశంపై ఇటీవలే విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజం గారు విశ్లేషణాత్మక కథనం ఇచ్చారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. మరి ఆయనేమన్నారు? మన తెలంగాణ సొమ్ము ఏ స్థాయిలో దోపిడీ జరుగుతోందన్నారు అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వేల కోట్ల రూపాయలు ఈరోజు మూసీ రివర్లో పోసి మరి ఆస్థాన గుత్తేదారులకు మీరు ఇస్తా ఉన్నారు. ఆ ఆస్థాన గుత్తేదారులు ఎవరు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 92,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీరు అప్పచెప్తే 82,500 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం ఆంధ్ర గుత్తేదారులకు మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 92,000 కోట్ల కాంట్రాక్టులు మీరు ఫ్లోట్ చేస్తే 82,000 కోట్ల టెండర్లు కైవసం చేసుకున్నది మీరు ఇచ్చింది ఆంధ్ర గుత్తేదారులకు కాదా? మరి పోనీ ఆంధ్ర గుత్తేదారులు పనిచేస్తున్నారా అంటే 30 నుంచి 31% లెస్లో సబ్ కాంట్రాక్ట్కి ఇస్తూ ఉన్నారు. 30 నుంచి 31% సబ్ కాంట్రాక్ట్లు పాపం తెలంగాణ చిన్న కాంట్రాక్టర్ చేసుకుంటున్నారు. అంటే వాడు ఏం పని చేయకుండా మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లను 30% అమ్ముకొని వాడు కూర్చున్న దగ్గర 30% వాడు సంపాదిస్తూ ఉంటే మీరు మాత్రం 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లు అంటే 92,000 కోట్ల కాంట్రాక్ట్లు ఈరోజు ఫ్లోట్ చేసి దాంట్లో నుంచి 82,500 కోట్ల కాంట్రాక్టులు ఆంధ్ర గుత్తేదారులకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది. తెలంగాణ రాష్ట్రం కోసం మా బిడ్డలు బలిదానం ఇచ్చింది. తెలంగాణ సొమ్మును ఏపీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 92,000 కోట్ల విలువైన పనులు చేపడితే అందులో 82,500 కోట్ల రూపాయల వరకు పనులను ఏపీ కాంట్రాక్టర్లకే అప్పగించారని చెప్పారు. అధికార పార్టీకి సన్నిహితమైన ఆంధ్ర కాంట్రాక్టర్లు పనుల విలువలో సుమారు 30 నుంచి 32% తమ వద్ద ఉంచుకుని మిగిలిన పనులను తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులుగా ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంపదలో 30% ఆ స్థాన కాంట్రాక్టర్లకే దోచుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, సుమారు 200 పాఠశాలలకు సంబంధించిన 5,000 కోట్ల రూపాయల విలువైన పనులను ఒకే ఆంధ్ర కాంట్రాక్టర్కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సమర్థులైన కాంట్రాక్టర్లు లేరా? 1,000 కోట్ల పనులు ఒకే వర్గానికి ఎందుకు కట్టబెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రహస్య అవినీతి బంధం కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల వరకు శాఖల వారీగా దోపిడీకి పాల్పడుతున్నారని, గత బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు కాంట్రాక్టర్లు మధ్యవర్తులనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ గా నియమితులైన నరసింహారెడ్డి గతంలో కేటీఆర్తో సన్నిహితంగా తిరిగిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.